ఆయన నిరుద్యోగులను కానీ నిరుద్యోగ భృతి కానీ ఇవ్వలేదు. అదే కాదు, నిరుద్యోగుల్ని కూడా పట్టించుకునే పాపాన పోలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1 కాదు 2 కాదు దాదాపు అట్ ఎ టైం 2,35,000 ఉద్యోగాలని వాలంటీర్ ఉద్యోగాలను ఇచ్చి 1,30,000 మందికి సచివాలయం ఉద్యోగాలు ఇచ్చి అలాగే వివిధ శాఖల్లో ఉండే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి దాదాపు 6 లక్షల ఉద్యోగాలని కల్పించిన గొప్ప నేత ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇదే ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన 5 ఏళ్ల పాలనలో ఇచ్చింది కేవలం 34,000 ఉద్యోగాలు మాత్రమే. ఇప్పుడు కూడా మెగా డిఎస్సి అని ప్రకటించి తొలి సంతకం చేసినారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన ఫైల్ కూడా ఇవాళ మూవ్ కాలేదంటే ఎంత దౌర్భాగ్యం అని చెప్పొచ్చు. నిజంగా ఈయనకి నిరుద్యోగులపైన కానీ విద్యార్థులపైన కానీ కపట ప్రేమ మాత్రమే, అది మాటల వరకే. అందుకే మేమంతా యువతంతా కలిసి రేపు జరగబోయే 12వ తేదీన ఒక యువత పోరని తీసుకురావడం జరిగింది. కోతలు కోసే ఈ కూటమి ప్రభుత్వానికి వాతలు పెట్టాల్సిన సమయం వచ్చింది. మా యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగం మొత్తం ఐకమత్యంతో పోరాడి రేపు మా ఫీజు పోరులో జరగబోయే యువత పోరులో మా బలం ఏందో కూటమి ప్రభుత్వానికి చెప్తాం. అలాగే కూటమి ప్రభుత్వాన్ని కదిలించేలాగా మా పోరు ఉంటుందని తెలియజేస్తున్నాం.